ఫైనల్లీ ఫ్రమ్ సీజన్ 4 అయితే వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద ఈవెంట్స్ జరిగాయి. మెయిన్ క్యారెక్టర్ డెత్స్, స్ట్రేంజర్ థింగ్స్ ని గుర్తు చేసే రెడ్ స్కై, బాటిల్ ట్రీ డిస్ట్రక్షన్, ఫ్యామిలీ రీయూనియన్స్, డార్క్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే బాయ్ ఇన్ వైట్ మరియు మ్యాన్ ఇన్ ఎల్లో ఇద్దరు ఫస్ట్ టైం అక్నాలెడ్జ్ చేసుకోవడం, ఇలాంటి హ్యూజ్ మూమెంట్స్ అన్ని ఈ ఫినాలేలో ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ చాలా స్ట్రాంగ్గా వర్క్ అయింది. టెన్షన్, సస్పెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని డెసిషన్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించాయి. అవన్నీ కూడా ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. ముందు ఫైనల్ ఎండింగ్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. పార్ట్ 1, బాటిల్ ట్రీ ప్లాన్ అండ్ కేవోస్. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక జేడ్, తబిత ఇద్దరు కేవ్స్ లోపల మాన్స్టర్స్ ని ఫేస్ చేస్తూనే బోన్స్ ని సర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే బాయిడ్ కి సిగ్నల్ ఇచ్చి బాటిల్ ట్రీని బయట నుంచి డిగ్ చేయించడం. జేడ్ ముందు చెప్పినట్లే బాటిల్ ట్రీ ఎగ్జాక్ట్ గా కేవ్స్ పైన ఉంటుంది. బాటిల్ ట్రీని డిగ్ చేయడం స్టార్ట్ అవ్వగానే పైనుంచి లైట్ కేవ్స్ లోపలికి వస్తుంది. ఆ లైట్ వల్ల కొన్ని నిమిషాల పాటు మాన్స్టర్స్ వెనక్కి తగ్గడం మనం చూస్తాం. అంటే ఆ లైట్ టెంపరీ ప్రొటెక్షన్ లా వర్క్ చేస్తుంది. కానీ అక్కడే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. సోఫియా రూప్ ని సాబిటేజ్ చేయడం వల్ల సిచ్యువేషన్ కంట్రోల్ తప్పిపోతుంది. ఆ ప్రాసెస్ లో బాటిల్ ట్రీ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ చెట్టు పడిపోవడం ఒక చైన్ రియాక్షన్ ని క్రియేట్ చేస్తుంది. సడన్ గా మధ్యాహ్నంలోనే కంప్లీట్ డార్క్నెస్ వచ్చేస్తుంది. గ్రౌండ్ మొత్తం ఎర్త్క్వేక్ తో షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. టౌన్ అంతా కేవ్స్ లోకి వెళ్ళిపోతుంది. జేడ్, తబిత కేవ్స్ లోపలే ట్రాప్ అయిపోతారు. వాళ్ళకి బయటికి రావడానికి వేరే రూట్ సర్చ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇక్కడే సీజన్ 3 ఎపిసోడ్ 9 లో బాయ్ ఇన్ వైట్ వెక్టర్ కి చెప్పిన మాటలు మీనింగ్ క్లియర్ గా అర్థమవుతుంది. బాటిల్ ట్రీని డిస్ట్రాయ్ చేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్ అన్న వర్డ్. అప్పుడు ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు బాటిల్ ట్రీ పడిపోగానే టౌన్ మొత్తం లిటరల్లీ కొలాప్స్ అవ్వడం చూస్తే బాయ్ ఇన్ వైట్ వార్నింగ్ కరెక్ట్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. రాండల్ చెప్పిన ఒక డైలాగ్ మొత్తం సిచ్యువేషన్ ని సమ్మరైజ్ చేస్తుంది. వాట్ ద ఎఫ్ హ్యావ్ వి డన్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి జేడ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ చూస్తాం. ఈ ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ లో ఒకటి జేడ్ క్యారెక్టర్ డెవలప్మెంట్. ముందు సెల్ఫిష్ గా బిహేవ్ చేసే జేడ్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయాడు. తబితకి నువ్వు బోన్స్ తీసుకుని బయటకు వెళ్ళిపో, నేను మాన్స్టర్స్ ని హోల్డ్ చేస్తానని చెప్తాడు. అంటే తన లైఫ్ సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. సీజన్ బిగినింగ్ లో కేవ్స్ లోకి వెళ్ళడానికి రెడీ కానీ జేడు ఇప్పుడు అందరి కోసం చనిపోవడానికి సిద్ధం అయిపోయాడు. ఈ సీన్ నిజంగా ఎమోషనల్ గా వర్క్ అయింది. ఇక్కడే కంప్లీట్ కేవ్స్ చూస్తాం. అండ్ ప్లాన్ ఫెయిల్ అయ్యాక జేడ్, తబిత కేవ్స్ లోపల ట్రాప్ అయిపోయారు. మిగతా రెసిడెంట్స్ ఏమో ఫారెస్ట్ లో, టౌన్ మొత్తం డార్క్నెస్ లో. ఎగ్జాక్ట్లీ అప్పుడే మాన్స్టర్స్ బయటకు వస్తారు. ఇక్కడి నుంచి ఎపిసోడ్ కంప్లీట్ సర్వైవల్ హారర్ మోడ్ లోకి ఎంటర్ అయిపోతుంది. సీజన్ మొత్తంలో బెస్ట్ సీక్వెన్సెస్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. కార్ లో జరిగే ఆ ఎంటైర్ సీక్వెన్సెస్, సింగిల్ టేక్ స్టైల్ క్లోజ్అప్ షాట్స్, కెమెరా మూమెంట్, ఒక పక్కన డార్క్నెస్, పీపుల్ ఏమో స్క్రీమింగ్ చేయడం, ప్యాటీ మెంటల్ బ్రేక్ డౌన్, మాన్స్టర్ విండో దగ్గరికి రావడం, ఇవన్నీ కలిసి ఆడియన్స్ ని డైరెక్ట్ గా ఆ కార్ లోపల ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తాయి. క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్, పానిక్, ఫియర్ అన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసిన సీక్వెన్స్ ఇది. పర్సనల్లీ నా ఒపీనియన్ లో సీజన్ మొత్తంలో స్ట్రాంగెస్ట్ సీన్స్ లో ఇది డెఫినెట్ గా ఒకటని చెప్తా. బాటిల్ ట్రీ గురించి ఇంకొక ఇంపార్టెంట్ రివీల్ కూడా వస్తుంది. మనం ఎప్పటి వరకు కేవ్స్ లోపల ఉన్న బోన్స్ వల్లనే ప్రొటెక్షన్ వస్తుందని అనుకున్నాం. కానీ రియాలిటీ అది కాదు. యాక్చువల్ ప్రొటెక్షన్ బాటిల్ ట్రీ నుంచి వస్తుంది. బాటిల్ ట్రీ కేవ్స్ పైన కవర్ లాగా ఉండడం వల్లే మాన్స్టర్స్ పవర్ కంప్లీట్ గా యాక్టివేట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఆ చెట్టు డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ఆ ప్రొటెక్షన్ పర్మనెంట్ గా డిసప్పీర్ అయిపోయింది. అది చాలదన్నట్టు ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ నుంచి ఒక మాసివ్ లైట్నింగ్ స్ట్రైక్ స్కైని హిట్ చేస్తుంది. వెంటనే స్కై కంప్లీట్ రెడ్ కలర్ లోకి మారిపోతుంది. హ్యూజ్ స్టార్మ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మ్యాన్ ఇన్ ఎల్లో మాత్రం ఆ సీన్ మొత్తం చూస్తున్నా కూడా స్లైటెస్ట్ ఫియర్ అయితే చూపించాడు. అసలు ఏం జరగనట్టు కామ్ గా ఉంటాడు. సోఫియా ముందే చెప్పింది, ఎండ దగ్గర పడుతున్నాం, ఎండ ఇప్పుడు మెస్సీగా ఉంటుందని. బాటిల్ ట్రీ డిస్ట్రక్షన్ ఎగ్జాక్ట్లీ అదే స్టార్ట్ అని ఇప్పుడు క్లియర్ అవుతుంది. నాకు అనిపించింది ఏంటంటే సోఫియా ఫస్ట్ నుంచి బాటిల్ ట్రీ డిస్ట్రాయ్ అవ్వాలనే వెయిట్ చేస్తుంది. అందుకే ఆ ప్రాసెస్ ని ఆపడానికి ట్రై చేయలేదు. ఆఫ్టర్ దట్ కేవ్స్ లోపల జేడ్, తబిత ఎస్కేప్ రూట్ కోసం బార్స్ పక్కన గ్రౌండ్ ని డిగ్ చేస్తూ ఉంటారు. బయట బాయిడ్ కి సిగ్నల్ రీచ్ అవుతుంది. అప్పుడే బాయిడ్ వాళ్ళు ఇంకా అలైవ్ ఉన్నారు అని రియలైజ్ అయ్యి మళ్ళీ కేవ్స్ లోపలికి వెళ్తాడు. బాయిడ్ వల్లే ఫైనల్లీ జేడ్, తబిత సర్వైవ్ అవుతారు. అంకుయ్ గాల్ స్కల్ రివీల్ కూడా ఉంటుంది. ఎస్కేప్ చేస్తున్న టైంలో తబిత ఆ బోన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. సడన్ గా తన మెమరీస్ ట్రిగర్ అవుతాయి. అప్పుడే తన చేతిలో ఉన్న స్కల్ సీజన్ 3 ఫినాలలో చూసిన అంకుయ్ గాల్ స్కల్ అని ఐడెంటిఫై చేస్తుంది. అంటే స్లోగా తన మెమరీస్ మొత్తం రిటర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కానీ ఈ సిరీస్ లో ఒక రూల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు, నాలెడ్జ్ కమ్స్ అట్ ఏ కాస్ట్ అని. అంటే ట్రూత్ తెలుసుకుంటే దానికి ఒక ప్రైజ్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు తబిత మెమరీస్ రిటర్న్ అవ్వడం ఫ్యూచర్ లో ఎంత డేంజరస్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. నెక్స్ట్ పార్ట్ 2,
ఫాతిమా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సోఫియాస్ రియల్ ప్లాన్. బాటిల్ ట్రీ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల టౌన్ కి జరిగిన డ్యామేజ్ మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ముందుగా స్మైలీ చేతిలో మరియల్లా చనిపోతుంది. పర్సనల్లీ చెప్పాలంటే ఈ డెత్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఎమోషనల్ గా హిట్ చేసింది. అంతేకాదు సోఫియాకి టౌన్ మొత్తం ఫ్రీలీ తిరిగే ఛాన్స్ దొరికింది. టైల్స్ మ్యాన్స్ కలెక్ట్ చేయడానికి ఎవరు ఆపలేరు. మాన్స్టర్స్ కి కూడా కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చేసింది. నేచురల్ డిజాస్టర్స్ స్టార్ట్ అయ్యాయి. ఎర్త్క్వేక్, డార్క్నెస్, రెడ్ స్కై, స్టార్మ్ అన్ని ఒకసారి స్టార్ట్ అయ్యాయి. బాటిల్ ట్రీ నిజంగా టౌన్ ని ప్రొటెక్ట్ చేస్తున్న సోర్స్ అయితే ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ పర్మనెంట్ గా పోయింది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేవ్స్ నుంచి బయటికి తీసుకొచ్చిన బోన్స్ ఇంకా స్టోరీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు బోన్స్ కోసమే సర్చ్ చేశారు. ప్రొటెక్షన్ కాకపోయినా ఫ్యూచర్ మిస్టరీ సాల్వ్ చేయడానికి అవి కీ అయ్యే ఛాన్స్ ఉంది. ఫాతిమా ట్రాన్స్ఫర్మేషన్ సీజన్ మొత్తం ఫ్యాన్స్ అందరికీ ఒక థియరీ ఉండేది. ఫాతిమా స్లోగా మాన్స్టర్ గా మారుతుందని. ఎందుకంటే తన బాడీ కండిషన్ కంప్లీట్ గా మారిపోయింది. పల్స్ ఆల్మోస్ట్ లేదు. వెయిన్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. స్మైలీతో ఏదో సూపర్ న్యాచురల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ ఫినాలే ఆ థియరీని కంప్లీట్ కన్ఫర్మ్ చేసింది. మరియల్లాతో కలిసి ఉన్న ఫాతిమా దగ్గరికి స్మైలీ డైరెక్ట్ గా వస్తాడు. ఆ మూమెంట్ లో స్మైలీ చెప్పిన డైలాగ్ హెల్లో మదర్. సింపుల్ డైలాగ్, కానీ ఎంటైర్ ఎపిసోడ్ లో స్ట్రాంగెస్ట్ డైలాగ్ ఇదే అని చెప్పొచ్చు. ఆ ఒక్క లైన్ లోనే ఫాతిమా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. బాయిడ్, జేడ్ మిగతా వాళ్ళని సేవ్ చేయడానికి ఫాతిమా టనల్స్ లో లోపలికి వెళ్తుంది. మాన్స్టర్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి తన లైఫ్ ని రిస్క్ చేస్తుంది. కానీ వెళ్ళడానికి ముందు అందరిని చూసి రిమెంబర్ హూ ఐ వాజ్ అని చెప్తుంది. ఆ డైలాగ్ మీనింగ్ ఏంటి? ఫాతిమాకి ఆల్రెడీ తెలుసు. ఈ మూమెంట్ తర్వాత మనం తెలిసిన ఫాతిమా ఎగ్జిట్ అవ్వదు. ఆ ఫాతిమా ఆల్మోస్ట్ చనిపోయింది. ఇంటర్మీడియట్ గా తన బాడీ కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఐస్, ఫేస్, బాడీ, వాయిస్ అన్ని మారిపోయాయి. మాన్స్టర్ లాగా హ్యూజ్ గా స్క్రీమ్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ విజువల్ గా కూడా అమేజింగ్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఫాతిమా ఫ్రెండా లేక ఎనిమియా? ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫాతిమా కంప్లీట్ మాన్స్టర్ అయిపోయిందా లేదా టౌన్ సైడ్ లోనే ఉంటుందా? ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ముందు వరకు తన కాన్సియస్నెస్ మెయింటైన్ చేసింది. తనకి ఏం జరుగుతుందో తనకే తెలుసు. అందుకే రిమెంబర్ హూ ఐ వాజ్ అని చెప్పింది. కాబట్టి మాన్స్టర్ అయిన తర్వాత కూడా తన హ్యూమన్ మెమరీస్ కొంచెం రిమైన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా కంప్లీట్లీ మాన్స్టర్ సైడ్ కి వెళ్ళిపోవచ్చు. సీజన్ 5 లో బిగ్గెస్ట్ మిస్టరీ ఇదే. ఇంకా గోలం స్టోరీ వేస్ట్ అయిందా అంటే సీజన్ మధ్యలో కాలనీ హౌస్ లో గోలం బిల్డ్ చేస్తున్న సబ్ప్లాట్ ని చాలా ఫోకస్ చేశారు. కానీ ఎపిసోడ్ 6 తర్వాత ఆల్మోస్ట్ మర్చిపోయారు. ఫినాలేలో కూడా దాని గురించి ఏం చెప్పలేదు. కాబట్టి ఫాతిమా మాన్స్టర్ అయిపోయిన తర్వాత ఆ గోలం ఫ్యూచర్ లో యూజ్ అవ్వచ్చు. లేదా అది ఫాతిమా లెగసీ లాగా మిగిలిపోవచ్చు. ప్రెసెంట్ కి క్లియర్ ఆన్సర్ లేదు. ఫాతిమా ఎందుకు మాన్స్టర్ అయింది? నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన థియరీ ఇది. ఈ టౌన్ మొత్తం రిచువల్స్ మీద బిల్డ్ అయ్యింది. మెయిన్ రిచువల్ ఏంటి? పేరెంట్స్ ఇమ్మోర్టాలిటీ కోసం తమ చిల్డ్రన్స్ ని సాక్రిఫైస్ చేస్తారు. రిటర్న్ లో మాన్స్టర్స్ అవుతారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్యారలలో ఫాతిమా స్టోరీలో కూడా జరిగింది. సీజన్ 3 ఫినాలేలో ఫాతిమా స్మైలీకి బర్త్ ఇచ్చింది. టౌన్ ఆ చైల్డ్ ని తీసుకుంది. అంటే ఇండైరెక్ట్ గా తన చైల్డ్ ని టౌన్ కి సాక్రిఫైస్ చేసినట్టే. ఒరిజినల్ రిచువల్ కంప్లీట్ గా సేమ్ కాకపోయినా ప్యాటర్న్ మాత్రం ఆల్మోస్ట్ ఐడెంటికల్. కాబట్టి ఆ రిచువల్ ఎఫెక్ట్ ఫాతిమా మీద కూడా అప్లై అయ్యి మాన్స్టర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా మ్యానిన్లో బ్లడ్ కూడా తన బ్లడ్ లో ఉండడం ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా ఫాస్ట్ చేసి ఉండొచ్చు. పెనాల్టిమేట్ ఎపిసోడ్ లో ఎల్జిన్ సోఫియా ఫోటోని కనుక్కుంటాడు. ఆ ఫోటో గురించి క్వశ్చన్ చేయగా ఫైనల్లీ సోఫియా తన ఐడెంటిటీ రివీల్ చేస్తుంది. అప్పుడే క్లారాకి ఆఫర్ చేసిన బార్గైన్ ని ఎల్జిన్ కూడా ఆఫర్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎల్జిన్ కంప్లీట్ గా మారిపోయాడు. సీజన్ 3 లో చేసిన మిస్టేక్స్ అయితే రిపీట్ చేయలేదు. టౌన్ వాళ్ళని బిట్రే చేయలేదు. తన ప్రిన్సిపల్స్ ని వదలలేదు. ఫైనల్ వరకు కరెక్ట్ డిసిషన్ లోనే నిలబడ్డాడు. ఎల్జిన్ డెత్ అన్ఫార్చునేట్లీ ఎల్జిన్ డెత్ కి హెవీ ప్రైజ్ పే చేయాల్సి వచ్చింది. మ్యాన్యుయల్లో టచ్ చేసిన వెంటనే ఎల్జిన్ చనిపోతాడు. డెత్ ఎమోషనల్ గా అనిపించింది. కానీ క్యారెక్టర్ జర్నీ కంప్లీట్ చేసిన విధానం మాత్రం సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు టౌన్ ని బిట్రే చేయలేదు. ఎల్జిన్ డెత్ తర్వాత సోఫియా ఒరిజినల్ ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. క్లారాతో ఈ డైలాగ్ చెప్తుంది, ఐఎమ్ గోయింగ్ టు లైట్ ద మ్యాచ్ అని అండ్ వాచ్ ఇట్ ఆల్ బర్న్ అని చెప్తుంది. ఆ డైలాగ్ లిటరల్లీ నిజంగా చేస్తుంది. టౌన్ మొత్తం తిరుగుతూ ఎవ్రీ బిల్డింగ్ నుంచి టైల్స్ మ్యాన్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. 1, 2, 3 ఆల్మోస్ట్ అన్ని కలెక్ట్ చేస్తుంది. టైల్స్ మ్యాన్స్ గాన్. టైల్స్ మ్యాన్స్ రిమూవ్ అయిపోయాక టౌన్ కంప్లీట్ గా వల్నరబుల్ అయిపోతుంది. ఇప్పటి వరకు పీపుల్ బిల్డింగ్స్ లోపల సేఫ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సేఫ్టీ కూడా ఉండదు. అంటే నైట్ అయ్యాక మాన్స్టర్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ బిల్డింగ్ లోకైనా ఎంటర్ అవ్వచ్చు. రెసిడెంట్స్ మళ్ళీ ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి సేఫ్ షెల్టర్ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ లేదు. డార్క్నెస్ లోనే హైడ్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, అదే ఆప్షన్. ఇక పార్ట్ 3 సోఫియాస్ ఎండ్ గేమ్, బాయ్ ఇన్ వైట్ వర్సెస్ మ్యాన్ ఇన్ ఎల్లో అండ్ విక్టర్ అండ్ హెన్రీ. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, సోఫియా ఎండ్ గోల్ ఏంటి? ఎందుకు ఇన్ని టైల్స్ మ్యాన్స్ ని కలెక్ట్ చేసింది? నా ఒపీనియన్ లో ఆన్సర్ ఆల్మోస్ట్ క్లియర్ కనిపిస్తుంది. అది మాసక్కర్ ని మళ్ళీ రిపీట్ చేయడం. సీజన్ మొత్తం సోఫియా ఒక డైలాగ్ రిపీట్ చేస్తూనే ఉంటుంది, ద ఎండ్ ఈజ్ నియర్.
ఇట్ గెట్స్ మెస్సీ ఇన్ ద ఎండ్. బాటిల్ ట్రీ డిస్ట్రాయ్ అయ్యింది, టైల్స్ మ్యాన్ రిమూవ్ అయ్యాయి, మాన్స్టర్స్ కి కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే సోఫియా ఎగ్జాక్ట్లీ ఒక ఎన్విరాన్మెంట్ ని ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. విక్టర్ పాస్ట్ మీకు గుర్తుందా? విక్టర్ చిన్నప్పుడు జరిగిన మాసకర్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అప్పుడు విక్టర్ మదర్ మిరండా తనని ఒక ప్లేస్ లో హైడ్ చేయమని చెప్పింది. ఆ నైట్ ఆ టౌన్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా వైప్ అవుట్ అయిపోయింది. మనం ఆ మాసకర్ ని డైరెక్ట్ గా చూడలేదు, కానీ ఆఫ్టర్ మ్యాథ్ మాత్రం చూసాం. డెడ్ బాడీస్, ఎంప్టీ టౌన్, సింగిల్ సర్వైవర్ గా విక్టర్. ఇప్పుడు ప్రెసెంట్ టైం లైన్ లో కూడా ఆల్మోస్ట్ అదే కండిషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుందా? బాటిల్ ట్రీ లేదు, టైల్స్ మ్యాన్స్ లేవు, ప్రొటెక్షన్ లేదు, మాన్స్టర్స్ ఫ్రీగా రోమ్ అవుతున్నాయి. అంటే మాసకర్ రిపీట్ అవ్వడానికి పర్ఫెక్ట్ గా సెటప్ రెడీ అయిపోయింది. నాకు అనిపిస్తుంది సోఫియా అల్టిమేట్ గోల్ అదే, టౌన్ పాపులేషన్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం. ఈతన్ నెక్స్ట్ విక్టర్ అవుతాడా? మాసకర్ రిపీట్ అయితే ఓన్లీ ఒక్క చైల్డ్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం విక్టర్ సర్వైవ్ అయ్యాడు, ఈసారి ఈతన్ సర్వైవ్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సిరీస్ ఫస్ట్ నుంచి ఈతన్ కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి హిస్టరీ మళ్ళీ రిపీట్ అయితే విక్టర్ ప్లేస్ లో ఈతన్ ఉంటాడనే ఫీలింగ్ వస్తుంది. క్లారా అయితే స్టిల్ బిలీవింగ్. సోఫియాకి హెల్ప్ చేస్తున్న క్లారా ఇంకా మ్యాన్ ఇన్ ఎల్లో తన ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తారని నమ్ముతుంది. కానీ రియాలిటీ ఏంటంటే మ్యాన్ ఇన్ ఎల్లోకి అవసరమైపోయిన వెంటనే ఎల్జన్ కి చేసినట్టే క్లారాని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఈ టౌన్ రూల్స్ లో బార్గెన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక డీల్ కంప్లీట్ అయ్యాక దాని కాన్సిక్వెన్సెస్ కంపల్సరీ ఉంటాయి. కాబట్టి క్లారా ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. బాయ్ ఇన్ వైట్ వర్సెస్ సోఫియా ఎపిసోడ్ ఎండింగ్ దగ్గర ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి జరుగుతుంది. సోఫియా టైల్స్ మ్యాన్స్ డిస్పోజ్ చేస్తున్న టైంలో బాయ్ ఇన్ వైట్ అప్పీర్ అవుతాడు ఫస్ట్ టైం. ఇద్దరు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే బాయ్ ఇన్ వైట్ ఒక లైన్ చెప్తాడు, యు ఆర్ గోయింగ్ టు లూజ్ దిస్ టైమ్ అని. ఆ ఒక్క డైలాగ్ చాలా పెద్ద మీనింగ్ క్యారీ చేస్తుంది. గుడ్ వర్సెస్ ఈవిల్ ఇక్కడి నుంచి క్లియర్ అయింది. బాయ్ ఇన్ వైట్, సోఫియా ఇద్దరు ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నారు. ఒకరు టౌన్ ని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు, ఇంకొకరు టౌన్ డిస్ట్రక్షన్ కోసం వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చెస్ గేమ్ ఆడుతున్నట్టు. ఇద్దరు ఇండైరెక్ట్ గా మూవ్స్ ప్లే చేస్తున్నారు. రెసిడెంట్స్ మాత్రం ఆ గేమ్ లో పీసెస్ లాగా మారిపోయారు. బాయ్ ఇన్ వైట్ వర్సెస్ మ్యాన్ ఇన్ ఎల్లో. పర్సనల్లీ నాకు స్ట్రేంజ్ గా అనిపించే పాయింట్ ఏంటంటే బాయ్ ఇన్ వైట్ పవర్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఎప్పుడు రిడిల్స్ లో మాట్లాడతాడు, అందరికీ కనిపించడు, డైరెక్ట్ గా హెల్ప్ చేయడు, హింట్స్ మాత్రం ఇస్తాడు. కానీ మ్యాన్ ఇన్ ఎల్లో కంప్లీట్ ఆపోజిట్. ఎవరినైనా టచ్ చేయగలడు, ఫియర్ క్రియేట్ చేయగలడు, పీపుల్ ని మ్యానిపులేట్ చేయగలడు, క్యావోస్ క్రియేట్ చేయడం తన కంట్రోల్లో ఉంటుంది. పవర్ కంపారిజన్ చూస్తే బాయ్ ఇన్ వైట్ చాలా వీక్ గా కనిపిస్తాడు. ఇక్కడ ఏంజల్ వర్సెస్ డెవిల్ టాపిక్ లాగా తీసుకురావచ్చు. అందుకే నాకు ఈ ఎంటైర్ డైనమిక్ ఏంజల్ వర్సెస్ డెవిల్ కాన్సెప్ట్ ని గుర్తు చేస్తుంది. ఒక సైడ్ హోప్, ప్రొటెక్షన్, గైడెన్స్, ఇంకో సైడ్ ఏమో ఫియర్, మ్యానిపులేషన్, డెత్. టౌన్ ఇట్ సెల్ఫ్ ఒక లివింగ్ ఎంటిటీ అయ్యి ఈ రెండు ఫోర్సెస్ ని యూజ్ చేస్తుందా అన్న డౌట్ కూడా క్రియేట్ అవ్వచ్చు. లేదా బాయ్ ఇన్ వైట్, మ్యాన్ ఇన్ ఎల్లో ఇద్దరు ఆ ఎంటిటీ సర్వెంట్సా? సీజన్ 5 లో ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఎపిసోడ్ లో ఎమోషనల్ స్టోరీ లైన్ ఇంకొకటి, విక్టర్ అండ్ హెన్రీ. హెన్రీ ఇంకా ఒక కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. తను ఉన్న వరల్డ్ నిజమా లేదా డ్రీమా? బాటిల్ ట్రీ డిస్ట్రక్షన్ తర్వాత రెడ్ స్కై, ఎర్త్ క్వేక్, మధ్యాహ్నం డార్క్నెస్ ఇవన్నీ చూసి హెన్రీ డౌట్ ఇంకా పెరిగిపోతుంది. డ్రీమ్ థియరీ, హెల్యూసినేషన్ లో విక్టర్ హెన్రీకి ఒక డైలాగ్ చెప్తాడు, వన్స్ యూ యాక్సెప్ట్ దట్ ఇట్స్ ఎ డ్రీమ్, ద డ్రీమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్ అని. ఆ లైన్ హెన్రీ మైండ్ లో కంప్లీట్ గా సెటిల్ అయిపోతుంది. అప్పుడే హెన్రీ బుల్లెట్స్ కనుక్కుంటాడు. డోనా గో అండ్ సీ యువర్ సన్ అని చెప్పడం కూడా తన డ్రీమ్ థియరీని కన్ఫర్మ్ చేసినట్టు ఫీల్ అవుతాడు. హెన్రీ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే డ్రీమ్ తనకి సైన్స్ ఇస్తుంది, ఎస్కేప్ అవ్వాలంటే విక్టర్ ని చంపాలని. అప్పుడే రియల్ వరల్డ్ లోకి వేకప్ అవుతానని నమ్ముతాడు. హెన్రీ గన్ తీసుకుని డైరెక్ట్ గా విక్టర్ మీద ఎయిమ్ చేస్తాడు. విక్టర్ కంప్లీట్ గా షాక్ అయిపోతాడు. తన ఫాదర్ ఇలా మారిపోవడానికి తననే రీజన్ అని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే మ్యాన్ ఇన్ ఎల్లో గురించి తనే హెన్రీకి చెప్పాడు. ఎగ్జాక్ట్లీ అదే మూమెంట్ లో ఏతన్ అక్కడికి వస్తాడు. హెన్రీ గన్ ఇప్పుడు ఏతన్ వైపు తిరుగుతుంది. సిచ్యువేషన్ కంప్లీట్లీ డేంజరస్ అయిపోతుంది. విక్టర్ ఫైనల్లీ లైఫ్ లో ఫస్ట్ టైం విక్టర్ ఫియర్ పక్కన పెట్టి ఫాదర్ ముందు నిలబడతాడు, హెన్రీని స్టాప్ చేస్తాడు. పర్సనల్లీ విక్టర్ క్యారెక్టర్ కి ఇదే బిగ్గెస్ట్ మూమెంట్. ఇప్పటి వరకు ఒక స్కేర్డ్ చైల్డ్ లాగా కనిపించే విక్టర్ ఫస్ట్ టైం స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకుంటాడు. అండ్ ఎపిసోడ్ లో బాయ్డ్ కూడా ఒక ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తాడు. బాటిల్ ట్రీ గురించి విక్టర్ చెప్పింది అప్పుడే వినుంటే బాగుండేది. ఫైనల్లీ టౌన్ వాళ్ళకి విక్టర్ ఇంపార్టెన్స్ అర్థం అవడం స్టార్ట్ అయింది. సీజన్ 5 లో విక్టర్ ని సీరియస్ గా లిసన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడే చాలా ఆన్సర్స్ బయటకు రావచ్చు. హెన్రీ సర్వైవ్ అవుతాడు. హానెస్ట్లీ నేను హెన్రీ చనిపోతారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది జరగలేదు. ఇన్స్టెడ్ విక్టర్ ఒక లైన్ చెప్తాడు, నిన్ను డిసీవ్ చేస్తుంది టౌన్, అది నిజం కాదు. ఆ డైలాగ్ తర్వాత హెన్రీ స్లోగా రియాలిటీ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మేబీ సీజన్ 5 లో ఫాదర్ సన్ రిలేషన్షిప్ కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక పార్ట్ 4 జూలీ అండ్ ఈథన్. సీజన్ 5 సెటప్, జూలీ స్టోరీ లైన్, బిగ్గెస్ట్ మిస్డ్ ఆపర్చునిటీ.
వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. పర్సనల్లీ చెప్పాలంటే ఈ సీజన్ మొత్తంలో నన్ను ఎక్కువగా డిసప్పాయింట్ చేసిన స్టోరీ లైన్ ఏదైనా ఉంది అంటే అది జూలీ స్టోరీ. వాకింగ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని పొటెన్షియల్ చాలా హ్యూజ్ గా అనిపించింది. డిఫరెంట్ టైమ్ లైన్స్, పాస్ట్, ఫ్యూచర్, టైం ట్రావెల్ లాంటి పాసిబిలిటీస్ అన్ని ఓపెన్ అయ్యాయి. కానీ ఈ సీజన్ లో ఆ కాన్సెప్ట్ ని ఆల్మోస్ట్ యూజ్ చేయలేదు. సీజన్ స్టార్టింగ్ లో బిల్డప్ ఇచ్చారు, కానీ ఫినాలే వరకు వచ్చేసరికి దాని ఇంపాక్ట్ అనుకున్నంత రేంజ్ లో అయితే కనిపించలేదు. నాకు అనిపిస్తుంది రైటర్స్ పర్పస్లీ సీజన్ 5 కోసం సేవ్ చేశారని. ఈ సీజన్ మాత్రం జూలీ స్టోరీ లైన్ ఫుల్ పొటెన్షియల్ ని యూటిలైజ్ చేయలేకపోయింది. జూలీ ఆల్రెడీ చూసిన విజన్స్, రిమెంబర్ ఎపిసోడ్ 4 లో జూలీ ఆల్రెడీ మ్యాసకర్ విజన్ చూసింది. మ్యాన్ ఇన్ ఎల్లోని కూడా అప్పుడే చూసింది. అప్పుడే అనిపించింది ఈ విజన్స్ ఫైనల్లో హ్యూజ్ రోల్ ప్లే చేస్తాయని. కానీ ఫైనల్ ఎపిసోడ్ లో వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందుకే కొంచెం ఇన్కంప్లీట్ ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే బాటిల్ ట్రీ డిస్ట్రాయ్ అయిపోయింది, స్టార్మ్ స్టార్ట్ అయింది, తబితా ఇంకా రిటర్న్ కాలేదు, టౌన్ కంప్లీట్ కేవస్ లో ఉంది. ఇవన్నీ చూసి ఈతన్ కి ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం విక్టర్ సింగిల్ గా మిగిలిపోయాడు, ఈసారి నేను అలానే మిగిలిపోతానని తన మైండ్ లో రన్ అవుతుంది. ఆ ఫియర్ ని జూలీ కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. బ్రదర్ సిస్టర్ బాండింగ్ సీన్స్ చాలా న్యాచురల్ గా అనిపించింది. ఇద్దరు కిచెన్ లో సైలెంట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా డోర్స్ బ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ప్లేట్స్ ఏమో షేక్ అవుతాయి, కిచెన్ మొత్తం వైలెంట్ గా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు, సిరీస్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆల్రెడీ కొన్నిసార్లు జరిగాయి, కానీ ఎవరికి ఎక్స్ప్లెనేషన్ దొరకదు. నాకు స్ట్రాంగెస్ట్ థియరీ ఏంటంటే ఫ్యూచర్ టైమ్ లైన్ లో ఉన్న జూలీ స్టోరీ వాకింగ్ పవర్ చూసి పాస్ట్ లో ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అందుకే డోర్స్, ఆబ్జెక్ట్స్, కిచెన్ లో ఐటమ్స్ మూవ్ అవుతున్నాయి. డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల ఎన్విరాన్మెంట్ ని యూజ్ చేసి వార్నింగ్ ఇస్తుంది. ఇది నిజమైతే సీజన్ 5 లో స్టోరీ వాకింగ్ ఫైనల్లీ మెయిన్ రోల్ ప్లే చేయొచ్చు. థియరీ 2 ఏంటంటే జిమ్ సౌల్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీ కూడా ఏంటంటే సిరీస్ లో సౌల్స్ ట్రాప్ అవుతున్నాయి అనే థియరీ. మారియల్లా కూడా డెత్ ముందే అది చెప్తుంది, డెత్ తర్వాత సౌల్ టౌన్ లోనే ఉంటుందని. ఆ థియరీ కరెక్ట్ అయితే కిచెన్ లో జరుగుతున్న డిస్టర్బెన్సెస్ జిమ్ సౌల్ క్రియేట్ చేస్తుందేమో. రిమెంబర్ ఎపిసోడ్ 2 లో కనిపించిన జిమ్ యాక్చువల్లీ జిమ్ కాదు, మ్యాన్ ఇన్ ఎల్లో డిస్గైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది నిజమైతే ఒరిజినల్ జిమ్ సౌల్ ఇప్పుడు ఫ్యామిలీని వార్న్ చేయడానికి ట్రై చేస్తుందేమో. నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే కిచెన్ ఇన్సిడెంట్స్ థ్రెడ్ అయితే కాదు, ఎందుకంటే ఎవరికి ఫిజికల్ హార్మ్ జరగలేదు, ఆబ్జెక్ట్స్ మూవ్ అయ్యాయి, నాయిస్ వచ్చింది, కానీ ఎవరు హర్ట్ అవ్వలేదు. కాబట్టి అది డేంజర్ క్రియేట్ చేయడం కాదు, వార్నింగ్ ఇవ్వడం అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఈ ఈవెంట్స్ తర్వాత జూలీకి ఇంకా ఒక స్ట్రాంగ్ మోటివేషన్ క్రియేట్ అయింది. తన బ్రదర్ ని ప్రొటెక్ట్ చేయాలి, తన ఫాదర్ గురించి ట్రూత్ తెలుసుకోవాలి, టౌన్ మిస్టరీ సాల్వ్ చేయాలి, స్టోరీ వాకింగ్ పవర్ ని మళ్ళీ యూజ్ చేయాలి. సీజన్ 5 లో జూలీ కంప్లీట్ గా సెంట్రల్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇక ఫైనల్ గా ఏం చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా ఈ ఫైనల్ లో చాలా అమేజింగ్ మూమెంట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని డిసప్పాయింటింగ్ డిసిషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎపిసోడ్ ఫస్ట్ 1/3 నిజంగా ఎక్సలెంట్. బాటిల్ ట్రీ ఆపరేషన్, జేడ్ తబితా కేవ్స్ లో ట్రాప్ అవ్వడం, ప్లాన్స్ రివర్స్ అవ్వడం, సస్పెన్స్ కంటిన్యూస్ గా బిల్డ్ చేశారు. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయడం ఇంపాసిబుల్. కార్ సీక్వెన్స్, బాయిడ్ అండ్ టీమ్ కార్ లో ఎస్కేప్ అయ్యే సీక్వెన్స్ పర్సనల్లీ సీజన్ మొత్తంలో బెస్ట్ డైరెక్టెడ్ సీన్ అని చెప్పొచ్చు. క్లోజ్అప్ కెమెరా యాంగిల్స్, డార్క్నెస్, పీపుల్ స్క్రీమింగ్, ప్యాటీ పానిక్, మాన్స్టర్ విండో దగ్గరికి రావడం ఆడియన్స్ ని డైరెక్ట్ గా వెహికల్ లోపల ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేసింది. ఆ టెన్షన్, క్లాస్ట్రోఫోబిక్ అట్మాస్ఫియర్, ఎగ్జిక్యూషన్ సింప్లీ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ మొత్తం మాన్స్టర్స్ స్క్రీన్ టైం కొంచెం ఎక్కువే, కానీ ఫినాలేలో మాత్రం వాళ్ళు కంప్లీట్లీ డామినేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి హారర్ ఫీల్ కోసమే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ ని ఫైనల్ లో సాటిస్ఫై చేసింది. మ్యారియల్లా డెత్, హానెస్ట్లీ మ్యారియల్లా క్యారెక్టర్ ని నేను ముందు అంత ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవ్వలేదు, కానీ ఈ ఎపిసోడ్స్ లో తన డెత్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషనల్ గా హిట్ అయింది. ఫాతిమా కోసం వెయిట్ చేయడం, లాస్ట్ మూమెంట్ లో క్రిస్టీని చూసి ఒక ఫైనల్ కిస్ అడగడం, ఆ తర్వాత క్రిస్టీ ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవ్వడం, బ్యాక్గ్రౌండ్ లో స్లో పియానో స్కోరు, ఆ సీక్వెన్స్ కంప్లీట్ గా హార్ట్ బ్రేకింగ్ గా వర్క్ అయింది. ఇంకా డార్క్ అయిన ఏంటంటే సౌల్స్ టౌన్ లోనే ట్రాప్ అవుతాయి అని ఎక్కువగా మాట్లాడింది మరియల్లే. ఇప్పుడు తనే చనిపోయింది. ఆ థియరీ కరెక్ట్ అయితే ఇప్పుడు తన సౌల్ కూడా అదే టౌన్ లో ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే ఫినాలే రన్ టైం. ఎపిసోడ్ ఆల్మోస్ట్ 40 to 50 minutes మాత్రమే. పర్సనల్లీ ఫైనల్ అంటే మినిమం ఒక 1 hour ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇంకా కొంచెం లెంత్ ఉంటే చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వచ్చు. బిగ్గెస్ట్ రివీల్ అయితే మిస్ అయింది. సీజన్ 3 ఫైనల్ గుర్తు చేసుకోండి, జిమ్ డెత్, మ్యాన్ ఇన్ ఎల్లో రివీల్, న్యూస్ ఎండింగ్. కానీ ఈ సీజన్ ఫినాలేలో ఫాతిమా ట్రాన్స్ఫర్మేషన్ తప్పితే అలాంటి మాసివ్ షాకింగ్ రివీల్ అయితే లేదు. ట్రాన్స్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎండింగ్ ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. సోఫియా ప్లాట్ కన్వీనియన్స్. ఇంకొక పాయింట్, సోఫియా, క్లారా ఇద్దరు సపరేట్ గా టౌన్ మొత్తం తిరుగుతూ టైల్స్ మ్యాన్స్ కలెక్ట్ చేస్తారు. ఒక్కరు కూడా వాళ్ళని చూడరు, ఒకరు కూడా స్టాప్ చేయరు. పర్సనల్లీ ఇది కొంచెం కన్వీనియంట్ రైటింగ్ లాగా అనిపించింది. కొంచెం ఛాలెంజ్ క్రియేట్ చేసి ఉంటే సీన్ ఇంకా రియలిస్టిక్ గా వర్క్ అయ్యేది. ఓవరాల్ గా నాకు ఈ ఫినాలే నచ్చింది. బాటిల్ ట్రీ డిసిషన్, క్యావోస్, మాన్స్టర్ అటాక్స్, ఫాతిమా ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్ డెత్స్, టౌన్ లివింగ్ ఎంటిటీలా బిహేవ్ చేయడం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కానీ ఫైనల్ సీజన్ కి వెళ్తున్నాం
కాబట్టి సీజన్ 5 లో రైటర్స్ డెఫినెట్ గా ఆన్సర్స్ ఇవ్వాలి, మిస్టరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్వశ్చన్స్ కి ప్రాపర్ కంక్లూజన్ కావాలి, క్యారెక్టర్ జర్నీస్ సాటిస్ఫై అయ్యే ఎండింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సిరీస్ లాస్ట్ 4 సీజన్స్ నుంచి చాలా మిస్టరీస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వాటిని రిజాల్వ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా సీజన్ 5 మీదే ఉంది. నేను మాత్రం హోప్ఫుల్ గానే ఉన్నాను. కానీ ఈ సిరీస్ హిస్టరీ చూస్తే కొన్నిసార్లు బ్రిలియంట్ గా ఉంటుంది, కొన్నిసార్లు ఇన్కన్సిస్టెంట్ గా కూడా ఉంటుంది. కాబట్టి సీజన్ 5 ఫైనల్ గా ఈ స్టోరీని ఎలా వ్రాప్ చేస్తుందో వెయిట్ చేసి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ అలాగే సీజన్ 4 కూడా అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు ఎక్స్ప్లెనేషన్ లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, డౌట్స్ ఉంటే కనుక నాకు ప్రాపర్ గా మీరు చెప్తే నేను కూడా వాటిని రెక్టిఫై చేసుకుని ఇంకా మంచిగా నెక్స్ట్ సిరీస్ లకి ఆ మిస్టేక్స్ లేకుండా ట్రై చేస్తాను. ఓకే, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై.